ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని అనుసంధానించిన సోషల్ మీడియాలో వాట్సాప్ కూడా ప్రధానమైంది. రోజురోజుకి కస్టమర్ల జీవితాల్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్న ఈ సామాజిక మాధ్యమం తన కస్టమర్ల అకౌంట్లకు సెక్యూరిటీని కట్టుదిట్టం చేసే పనిని సీరియస్ గా తీసుకుంటోంది. చాటింగ్, ఫోన్ కాల్స్, వీడియో కాలింగ్ తో పాటు ఫోటోలు, వీడియోలు, ఫైళ్ల షేరింగ్ వంటి ఆప్షన్స్ తో దూసుకుపోతున్న వాట్సాప్ తమ కస్టమర్ల ఖాతాల భద్రత కోసం 2 అంచెల వెరిఫికేషన్ ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. దశల వారీగా ఈ ఫీచర్ ను గతేడాది నవంబర్ నుంచి టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే వాట్సాప్ కు లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ త్వరలో రాబోయే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మొదటి స్టెప్ లో 6 అంకెల పాస్కోడ్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్ల సెక్యూరిటీ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అంటే టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ కాల్ ద్వారా చేసే వెరిఫికేషన్ కు అదనం. వాట్సాప్ యూజర్లు ఈ 6 డిజిట్ల కోడ్ ను ప్రతి 7 రోజులకొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కోడ్ మర్చిపోయినప్పుడు తిరిగి కోడ్ పొందాలంటే వాట్సాప్ యూజర్లు తమ మెయిల్ అకౌంట్ ను వాట్సాప్ రిజిస్టర్ చేయాలి. అలా చేస్తే సంబంధిత మెయిల్ కు సెక్యూరిటీ కోడ్ వస్తుంది. అయితే మెయిల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు శ్రద్ధ వహించాలని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. మెయిల్ వెరిఫికేషన్ ఉండదు కాబట్టి రిజిస్టర్ సమయంలో మెయిల్ అడ్రస్ లో తప్పులు లేకుండా చూడాలని పేర్కొంది. ఎవరైనా మెయిల్ అడ్రస్ తో రిజిస్టర్ చేసుకోకపోయినా తిరిగి తమ వాట్సాప్ అకౌంట్ కు లాగిన్ అవ్వచ్చని, కాకపోతే ఆ మొబైల్ నెంబర్ ను రీవెరిఫై చేయడానికి 7 రోజుల సమయం పడుతుందని తెలిపింది. 7 రోజుల తర్వాత కూడా పాస్కోడ్ లేకుండానే రీవెరిఫై చేసి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేస్తే పెండింగ్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. 7 రోజుల్లో రీవెరిఫై చేయకుండా 30 రోజుల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తిరిగి కొత్తగా మళ్లీ అదే నెంబర్ తో కొత్త అకౌంట్ తీయాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.